హరే కృష్ణ. గీతా సందేశం కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు. మనం ఇప్పటి వరకు 3 అధ్యాయాలు చర్చించుకున్నాము భగవద్గీతలో. గీతా సందేశం భాగంగా ఈరోజు 4వ అధ్యాయం గురించి చర్చించుకోబోతున్నాం. ముందుగా మంగళాచరణంతో ప్రారంభిద్దాం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాతురిం గోష్ఠవాటిం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదదతో హృత్కాయ వాగ్భిః సదా. శ్రీలాన్ సద్గుణపుంజకేలి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని పత్యక్షితో. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగో మమ మందమతేర్గతి మత్సర్వస్వపదాంబోజౌ రాధామదనమోహనౌ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. హరే కృష్ణ. మనం ఇప్పటివరకు 3 అధ్యాయాలు చర్చించుకున్నాం. మొదటి అధ్యాయంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని అన్నాడు. దానికి పలు రకమైన కారణాలు కూడా చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నువ్వు యుద్ధం చేయాలి ఎందుకు చేయాలి అని మిగతా చాలా కోణాల్లో, ఆత్మతత్వము కోణంలో నీ స్వధర్మం కాబట్టి నువ్వు చేయాలి, బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయి అని చెప్పాడు. తర్వాత 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి సవివరంగా వివరించాడు. యజ్ఞ చక్రం ఏంటిది, నువ్వు కర్మయోగం పాటించకుంటే నీవు శుద్ధుడు కావు. అప్పుడు శుద్ధత్వం ఎప్పుడైతే నువ్వు పొందవో అప్పుడు నువ్వు పొందకుండానే నువ్వు ముందుగా సన్యాసం తీసుకుంటే నువ్వు మిథ్యాచారుడు అవుతావు. అలా చేయకు, నీ కర్తవ్యాన్ని పాటించు. నువ్వు ఒకవేళ జ్ఞానివైనా కానీ, ఒకవేళ ఆ జ్ఞాన యోగానికి అర్హుడవైనా కానీ లోక సంగ్రహం కోసం యుద్ధం చేయి అని చెప్తాడు అన్నమాట. తర్వాత కామాన్ని ఎలా జయించాలో కూడా చెప్పాడు. 3వ అధ్యాయంలో ముందు 2 అధ్యాయాల్లో జ్ఞాననిష్టను కలిగించే నిష్కామ కర్మయోగాన్ని భగవంతుడు సవివరంగా వివరించాడు. ఇప్పుడు సనాతనమైన ఆ నిష్కామ కర్మయోగము యొక్క పరంపరను గురించి చెప్తున్నాడు అన్నమాట. ఈ అధ్యాయంకు వివిధ ఆచార్యులు, చాలా మంది ఆచార్యులు జ్ఞానయోగం అని పేరు ఇచ్చారు. వేదాంత దేశికాచార్యులు తదవాంతర్భేదం, అందులోని భేదము కూడా అని చెప్పాడు. జ్ఞానప్రాప్తి ఉపయోగం అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్పారు. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు దివ్య జ్ఞాన యోగము అని చెప్పారు. ఈ అధ్యాయం సంక్షిప్తంగా ఒక వాక్యంలో చెప్పాలి అంటే జ్ఞానంతో కర్మయోగమును ఆచరించు, యుద్ధం చేయి అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఇది అధ్యాయం యొక్క సారాంశం.
ఈ చిత్రము ఈ అధ్యాయం యొక్క సంక్షిప్త వివరణ కోసం ఈ చిత్రం గీయడం జరిగింది. ఇందులో 6 అంశాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ముందుగా నిష్కామ కర్మయోగము పురాతనమైనదని భగవంతుడు చెప్తున్నాడు. అయితే ఈ నిష్కామ కర్మయోగం నేను వివస్వంతుని అంటే సూర్య భగవానునికి వివరించాను. సూర్యుడు తర్వాత వైవస్వత మనువు వివరించాడు. అట్లా ఇక్ష్వాకు వివరించాడు. అలా వచ్చింది అని చెప్తున్నాడు. మరి అప్పుడు అర్జునుడికి సందేహం కలిగిందనమాట. నీవు మన ఇద్దరం సమఉజ్జీవులం కదా, నీవు ఎప్పుడు అప్పటి వాళ్ళకంటే సూర్యుడిని చెప్పావు, సూర్యుడు వివస్వానికి చెప్పారు. అది ఎలా జరిగింది? మన ఇద్దరం ఒకేసారి పుట్టాము కదా, మన ఇద్దరి వయస్సు ఒకటే కదా, నీవు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఎలా చెప్పావు అని సందేహం కలుగుతుంది. అప్పుడు భగవంతుడు చెప్తాను, నా జన్మ కర్మలు దివ్యమైనది, ఎవరైతే ఇవి తెలుసుకుంటే వాళ్ళకు కూడా జన్మ కర్మలు ఉండవు అని భగవంతుడు చెప్తాడు అనమాట. తర్వాత ఈ కర్మగతులు, ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ, ఈ కర్మ అనేది తెలుసుకోవడం చాలా క్లిష్టమైనది అని చెప్పేసి కర్మ అకర్మ వికర్మ గురించి కూడా భగవంతుడు చెప్తాడు. బుద్ధిమంతుడు ఎలా నిష్కామ కర్మ యోగ ఆచరిస్తాడో అది కూడా మళ్ళీ సవివరంగా భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత ద్రవ్యమైన యజ్ఞం కంటే జ్ఞానమయమైన యజ్ఞమే శ్రేష్టము. అంటే యజ్ఞం అంటే ఏమిటి? ఏదన్నా ఒక ద్రవ్యాన్ని ఏదో ఒక అగ్నిలో దాన్ని వేయడం. అది ఎలా? అది ఎవరి కోసం? భగవత్ ప్రీత్యర్థం. ఆ యజ్ఞేశ్వరుడు ఆ విష్ణువు ప్రీత్యర్థం చేస్తే అది యజ్ఞము. ఆ ద్రవ్యమైన యజ్ఞం కంటే జ్ఞానమయమైన యజ్ఞమే శ్రేష్టము. అదేమిటో మళ్ళీ చర్చిద్దాము. తర్వాత జ్ఞానయోగ వైశిష్ట్యం కూడా భగవంతుడు చెప్తాడనమాట. వివిధ రకములైన దాదాపు 12 యజ్ఞాల గురించి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. ముందుగా ఏమని చెప్తున్నాడు భగవంతుడు? శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏమని చెప్తున్నాడు భగవంతుడు? నేను ఈ అవ్యయమైన ఆ యోగ శాస్త్రాన్ని అంటే ఈ నిష్కామ కర్మయోగాన్ని ఎవరికి వివరించాడంట? వివస్వంతునికి వివరించాడంట, బోధించాడు. ఆ వివస్వంతుడు మళ్ళీ ఎవరికి చెప్పాడు? మనువుకు చెప్పాడు. ఆ మనువు ఎవరికి చెప్పాడు? వైవస్వత మనువుకు చెప్పాడు. వైవస్వత మనువు ఎవరికి చెప్పాడు? ఇక్ష్వాకుకు బోధించాడు. అలా ఇది నేనే వివస్వానికి చెప్పాను, అలా పరంపరాగతంగా ఇవి వస్తుంది. ఎంతో మంది రాజర్షులు ఇవి పాటిస్తున్నారయ్యా, ఈ నిష్కామ కర్మయోగం ఇది చాలా సనాతనమైనది అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ యోగం అంటే నిష్కామ కర్మయోగము అని. అంటే నిష్కామ కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగంలో కేవలం కర్మనే ఉండదు, అందులో జ్ఞాన సహితం కూడా ఉంటుంది. అంటే అందులో ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం అన్నది కూడా ఉండాలి. కేవలం కర్మ ఆచరిస్తే సరిపోదు. ఆ కర్మ ఎవరికి ప్రీత్యర్థం చేయాలి, ఎందుకు చేయాలి, ఆ జ్ఞానం కూడా ఉండాలి అని చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో అదే వివరిస్తున్నాడు. ఈ జ్ఞానం ఎందుకు తెలియట్లేదు ఇప్పుడు అంటే, ఆ జ్ఞానం అప్పుడు నీకు చెప్పామంటున్నావు, కానీ ఇప్పుడు ఈ జ్ఞానం అందరికి ఎందుకు తెలియదు అని అంటే భగవంతుడు ఏమని చెప్తున్నాడు? ఏవం పరంపరా అప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేన మహత యోగో నష్ట పరంతప. ఓ పరంతప అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఓ పరంతప అంటే శత్రు వినాశకుడా, ఈ విధంగా పరంపరా ప్రాప్తమైన యోగ శాస్త్రము రాజర్షులకు తెలిసిందే, కానీ కాలక్రమమున ఇది కనుమరుగైపోయింది, ఈ భూలోకమున కనుమరుగైపోయింది. అంటే ఇప్పుడు ఎవరు దాని గురించి తెలియదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇమం రాజర్షయో విదుః. రాజర్షి అంటే ఎవరంటే తపశ్చర్యం పురస్కృత్య యథాశాస్త్రం ప్రజావనం ఏ క్షత్రియ ప్రకుర్వంతి తేషు రాజర్షయ స్మృత. అంటే తపస్సు ఇవన్నీ చేసి పుణ్యకర్మలు చేసి ఇలా పాటించేవాడు నిష్కామ కర్మయోగి, ఇతను రాజర్షి అని చెప్తున్నాడు. అలాంటి క్షత్రియులు రాజర్షులు. అంటే వాళ్ళు రాజుగా పరిపాలిస్తున్నా కానీ వాళ్ళు అంతర్గతంగా ఋషులే, అంటే అనాసక్తులై ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అని చెప్తున్నాడు. ఈ యోగ జ్ఞానాన్ని నాకెందుకు చెప్తున్నావు అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు చూడండి. ఇక్కడ ఈ మనువుకి అప్పుడు మత్స్యదేవుడు
భగవంతుడు మత్స్యావతారంలో వచ్చినప్పుడు ఈ శాస్త్రాన్ని కూడా వివరించాడు. సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతనః భక్తోస్మి సకాచేతి రహస్యం హేతదుత్తమం. మరి అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు ఇది అంటే, నువ్వు నా భక్తుడవు మరియు మిత్రుడవు కాబట్టి ఈ పురాతనమైన ఈ నిష్కామ కర్మయోగ జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను. మరియు ఇది అత్యంత రహస్యత్ ఏతదుత్తమం, ఇది చాలా అత్యంత రహస్యమైనది, ఈ యోగ శాస్త్రము నీకు వివరిస్తున్నాను అని చెప్తున్నాడు. అందుకే నువ్వు నా మిత్రుడవి మరియు భక్తుడవు కాబట్టి నీకు ఈ నిష్కామ కర్మయోగాన్ని వివరిస్తున్నాను అని చెప్తున్నాడు. అర్జునుడి మధ్యలో ఒక సందేహం కలిగింది. ఏంటంటే అర్జునుడు సమ ఉజ్జీవులు, అంటే ఒకే వయస్సు కలవాళ్ళు. మరి ఈ కృష్ణుడు మరి ఆ వివస్వానికి ఎలా బోధించాడు ఈ నిష్కామ కర్మయోగము అని అడుగుతున్నాడు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయం త్వామాదౌ ప్రోక్తవానితి. అర్జున్ ఏమని అడుగుతున్నాడు? వివస్వంతుడు చాలా కాలం కింద పుట్టాడు, నువ్వు ఈ మధ్యనే నాతో పుట్టావు. మొదట్లో నువ్వు ఈ యోగాన్ని అతనికి బోధించావని నేను ఎలా నమ్మేది అని సందేహం వ్యక్తం చేస్తున్నాడు. అర్జున్ ప్రశ్నకు కృష్ణుడికి సమాధానం ఇస్తున్నాడు. 11 శ్లోకాల్లో తన దివ్యమైన 11 శ్లోకాలు భగవంతుడు చెప్పాడు. తన జన్మ కర్మలు ఎలా దివ్యమైనయో వాటి రహస్యము తెలుపుతున్నాడు అనమాట. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అప్పుడు భగవంతుడు ఏమని చెప్తున్నాడు? ఓ పరంతప, ఓ అర్జున, నీకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి, వాటన్నిటినీ నేను ఎరుగదను, కానీ నీకు వాటి గురించి తెలియదు. అంటే అంతకుముందు పూర్వము ఈ కృష్ణార్జునులే నరనారాయణ ఋషిగా అవతరించి ఎలా తపస్సు చేయాలో ఈ లోకంలో ఉన్న వాళ్ళకి తెలిపారనమాట. అంటే అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, నీకు అది గుర్తులేదు, మనం అంతకుముందు చాలా జన్మలు తీసుకున్నామని, కానీ నాకు గుర్తుంది. ఎందుకంటే మనం భగవంతుడు విభువు, అతనికి సర్వం తెలుసు. అంటే అతని శరీరము సచ్చిదానంద శరీరం కాబట్టి అతనికి అన్నీ తెలుసు. అర్జునుడు నిజానికి భగవంతుడు నిత్య పార్షదుడు అయినా కానీ భగవంతుడు ఇక్కడ అతన్ని మోహింపజేసి తన పూర్వజన్మ గుర్తు లేకుండా చేశాడనమాట. అందుకే ఇలా ప్రశ్నించాడు. దాని వలన మనకందరికీ భగవత్ తత్వం తెలుస్తుంది కదా. భగవంతుడు ఇలా ఈ 11 శ్లోకాలు దీని గురించి కేటాయించి తన జన్మ కర్మలు ఎలా దివ్యమైనయో లోకాన్నంతటికీ చాటి చెప్పడానికి అలా చేశాడు అని చెప్తున్నారు. నీ జన్మలకు నా జన్మలకు భేదం ఏమిటి అని భగవంతుడు చెప్తున్నాడు అని అడిగితే భగవంతుడు ఏం చెప్తున్నాడు? అజోపి సన్న వ్యయాత్మ భూతానమీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. అంటే నేను జన్మరహితుడను, నాకు జన్మ అనేది ఉండదు, అవ్యయుడను, సమస్త భూతాలకు ఈశ్వరుడను, అయినప్పటికీ కూడా నా ప్రకృతిని వశం చేసుకొని నా ఆత్మమాయచే అవతరించుచున్నాను. అంటే నేను ఇలా అవతరించాలి అని అనుకుంటే అప్పుడు అవతరిస్తున్నాను, కానీ మిగతా వాళ్ళు ఆ ప్రకృతికి వశమై ఒక శరీరం నుంచి ఇంకో శరీరం, నువ్వు తర్వాత ఎలా పుట్టాలో నీవు నిర్ణయించుకోలేవు. సాధారణ జన్మలో అది నిర్ణయించుకోలేవు. కానీ భగవంతుడు నేను ఏ విధంగా అవతరించాలో తాను నిర్ణయించుకోగలడు, ఎప్పుడు అవతరించాలో తాను నిర్ణయించుకోగలడు. నా ఆత్మమాయచే నేను అవతరిస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. అది తేడా అర్జునుడి జన్మలకి భగవంతుని జన్మలకి, మన సాధారణ జీవుల జన్మకి భగవంతుని అవతరణకి. భౌతిక ప్రపంచంలో మళ్ళీ జన్మలేని నువ్వు ఎందుకు జన్మిస్తున్నావు అంటే నీకు జన్మ లేదు అంటున్నావు, కానీ మళ్ళీ ఎందుకు అవతరించి ఇలా జన్మ తీసుకుని అవతరిస్తున్నావు అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ఎప్పుడెప్పుడు ధర్మం దుర్లభమైపోయి
అధర్మం అభివృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, అంటే అప్పుడు నేను అవతరిస్తాను. అంతే, అంటే ఎప్పుడైతే ధర్మం తప్పుతుందో అప్పుడు భగవంతుడు అవతరించి ఆ ధర్మ రక్షణ చేస్తాడు. అలా వివిధ రకాలైన అవతారాలు భగవంతుడు ఎత్తాడు. మనం కేవలం దశావతారాలు అని వింటాం, కానీ నిజానికి భాగవతంలో అనేక అవతారాలు ఉన్నాయండి. భాగవతం ఏం చెప్తుందంటే, ఎలాగైతే ఒక సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయో అన్ని అలలు భగవంతుడికి అన్ని అవతారాలు భగవంతుడు ఎత్తాడు అని అంటారు. అంటే లెక్కలేని అవతారాలు భగవంతుడికి ఉన్నాయి అని. అలా సృజించుకొని అలా అవతరించి ఏం చేస్తావు అంటే, ఎప్పుడైతే ధర్మం తప్పుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అంటున్నాడు కదా. మరి అప్పుడు అవతరించి ఏం చేస్తాడు భగవంతుడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకు అవతరిస్తారంట? సాధువులను సంరక్షించడానికి మరియు ఎందుకు? దుష్ట వినాశనం చేయడానికి అవతరిస్తాను. ధర్మాన్ని లెస్తగా స్థాపించడానికి, ధర్మాన్ని పూర్తిగా స్థాపించడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను అని భగవంతుడు చెప్తున్నాడు. మరి కలియుగంలో భగవంతుడు అవతరించాడా అంటే అవును. అంటే భగవంతుని ప్రహ్లాద్ మహారాజు భాగవతంలో ఏం చెప్తాడు అంటే, త్రియుగి అని భగవంతుణ్ణి శాస్త్రం అంటుంది. అంటే 3 యుగాల్లో ప్రతి యుగంలో అతను అవతరిస్తాడు. కానీ ప్రహ్లాద్ మహారాజు త్రియుగి అని చెప్తూ, నీవు కలియుగంలో చిన్నావతారంగా వస్తావు, అంటే గుహ్యావతారం. అంటే అతడు భగవంతుడు అని ఎవరికీ తెలియదు, అంటే ఒక భక్తుని రూపంలో భగవంతుడు వస్తాడు. అతని శ్రీ చైతన్య మహాప్రభుగా, అంటే శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చి ఈ యుగధర్మమైన సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించాడనమాట. ఆ పరంపరాగతంగా వచ్చిందే ఈ ఇస్కాన్ సంస్థ. ఈ విషయం తెలిసిన వాడికి కలిగే ఫలితం ఏమిటి అంటే, ఎవరైతే ఈ భగవంతుడు తన ఆత్మమాయచే తనంతట తానే అవతరిస్తాడు. ఎందుకు అవతరిస్తాడు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే అవతరిస్తాడు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఈ విషయం తెలిసిన వాళ్ళకి కలిగే ఫలితం ఏమిటి అంటే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే భగవంతుడు అంటాడు, ఎవరైతే నా జన్మ కర్మలు దివ్యములైనని తెలుసుకుంటాడో అతడు ఈ దేహాన్ని విడిచిన తర్వాత పునర్జన్మ ఉండదు. అంటే ఎవరైతే భగవంతుని జన్మ కర్మలు చాలా దివ్యమైనవి. అంటే ఇప్పుడు చూసాం, శ్రీకృష్ణుడు స్వయంగా తన ఆత్మమాయచే తను ఎప్పుడు అవతరిద్దాం అనుకున్నానో అప్పుడే అష్టమి రోజు, ఆ రోజు రాత్రి అవతరించాడనమాట. అలా విష్ణుమూర్తిగా వాళ్ళ ముందు, దేవకి వసుదేవుల ముందు అవతరించి చూపించాడనమాట. అయితే అంటే ఆ భగవంతుని జన్మ కర్మలు చాలా దివ్యమైనవని ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకున్న వాడికి కూడా పునర్జన్మ ఉండదంట. అతను ఏమైతుందంటే అతను నన్నే చేరుతాడు, ఆ భగవంతుని చేరుకుంటాడు అని చెప్తున్నాడు. నీ జన్మ రహస్యం తెలుసుకొని నిన్ను చేరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చెప్తున్నాడు. వీతరాగభయ క్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగత. రాగభయ క్రోధ రహితులై నాయందే మగ్నులై నన్ను శరణు వచ్చిన కారణముగా ఎందరో జ్ఞాన తపస్సంపన్నులు పవిత్రులై నా స్వరూపను పొందారు, నన్ను పొందారు. అంటే అంబరీష మహారాజు, ప్రహ్లాద మహారాజు, ఇలా ఎందరో మంది ఈ రాగ భయ క్రోధాలను విడిచిపెట్టి నన్నే శరణుజొచ్చి కారణంగా వాళ్ళు నన్ను, నా స్వరూపమును పొందారు. నా స్వరూపం, అక్కడ భగవంతుని స్వరూపం అంటే ఆత్మకు 8 లక్షణాలు ఉన్నాయి. ఆ 8 లక్షణాలను పొందారు. అంటే మృత్యువు లేకుండా, ఆకలి ఇలాంటివి లేకుండా, అలా 8 లక్షణాలు ఉన్నాయి. ఆ 8 లక్షణాలను పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నాడు. నిన్ను పూర్తిగా తెలుసుకోకుండా శరణు వేడకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? సరే, శరణు వేడిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి మోక్షం లభిస్తుంది. నిన్ను శరణు వేడని వారి పరిస్థితి ఏమిటి అంటే, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరైతే నన్ను ఏ విధంగా వాళ్ళు నన్ను సేవిస్తారో ఆ విధంగా వాళ్ళని నేను అనుగ్రహిస్తాను. మనుషులందరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. అంటే డైరెక్ట్ గా కానీ పరోక్షంగా కానీ భగవంతుని మార్గమునే అందరూ అనుసరిస్తున్నారు. ఎవరు ఎలా
ఎలా వాళ్ళ భగవంతునితో ఇలా ఏ విధంగా సేవిస్తారో వాళ్ళకు ఆ విధంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. యశోదాదేవి తల్లిగా భగవంతుని సేవించింది, అతను కొడుగ్గా యశోదతో ప్రతిస్పందించాడు. అలా గోపబాలుడు తనని సకుడిగా, శ్రీకృష్ణుని సకుడిగా అనుకున్నాడు. కాబట్టి శ్రీకృష్ణుడు వాళ్ళకి సకుడిగా మారాడు. అలా ఎవరు ఎలా భగవంతుని సేవిస్తారో వాళ్ళను భగవంతుడు అలా అనుగ్రహిస్తాడు అన్నాడు. అలాంటప్పుడు అనేక మంది జన్మలు ఎందుకు నిన్ను ఆరాధించకుండా, అనేక మంది జనులు ఎందుకు నిన్ను ఆరాధించకుండా వివిధ దేవతలను పూజిస్తున్నారు అని అంటే, కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. భగవంతుని శరణు చొచ్చక మిగతా దేవతలను ఎందుకు పూజిస్తున్నారు అని అర్జున్ ప్రశ్నించగా భగవంతుడు ఏమని చెప్తున్నాడు? ఈ లోకంలో కర్మ ఫలాలను ఆశించే వాళ్ళు ఇతర దేవతల్ని పూజిస్తారు. అంటే కొంచెం డబ్బు కావాలో, సంతానం కావాలో, మిగతా ఏమన్నా కావాలి అని అనుకునే వాళ్ళు, అందం కావాలి ఇవన్నీ అనుకునే వాళ్ళు ఈ ఇతర దేవతలను పూజిస్తుంటారు. మనుష్య లోకంలో కర్మల వల్ల శీఘ్రంగా సిద్ధి లభిస్తుంది. అంటే మనుష్య లోకంలో ఇలాంటి కర్మలు చేస్తే వాళ్ళకి శీఘ్రంగా సిద్ధి లభిస్తుంది. ఇలా అంటే వెంటనే వాళ్ళ కోరికలు తీరుతాయి కాబట్టి ఇట్లా చాలా మంది వివిధ దేవతలను పూజిస్తూ ఉంటారు. ఆ దేవతలు పూజిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతుంటాయి కాబట్టి పూజిస్తుంటారు. కానీ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఆ కోరికలు ఎలాంటిదంటే ఒక భిక్షం ఎత్తుకునే వాడికి చిల్లర డబ్బులు దొరికినట్టు అనమాట. కానీ నిజమైన సిద్ధి ఏమిటంటే, నిజమైన మనకి ఏమిటి అంటే ఈ భవబంధాల నుంచి విముక్తుడై భగవద్ధామానికి చేరుకోవడం. అప్పుడు ఆ శాశ్వతమైన ఆనందాన్ని మనము అనుభవిస్తాము. ఈ భౌతికమైన సుఖం కోసము ఇలా తాపత్రయపడము అని చెప్తున్నాను అనమాట. అందుకే కర్మలను, గుణాలను బట్టి వర్ణాలను ఏర్పరిచాను. జనులు వారి వారి వర్ణానుసారంగా కర్మ చేయడం ప్రోత్సహిస్తున్నాను అని చెప్తున్నాడు. వాళ్ళు చేసే కర్మ వల్ల, మనుష్య లోకంలో కర్మ వల్ల శీఘ్రంగా సిద్ధి లభిస్తుంది కదా అని అంటున్నాడు కదా. ఆ కర్మలు దేని బట్టి వస్తాయంటే వాళ్ళ గుణ కర్మలను బట్టి నేను ఇలా వర్ణాశ్రమ ధర్మము తయారు చేశాను. వాళ్ళు ఆయా వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తే వాళ్ళకి తొందరగా సిద్ధి లభిస్తుంది అని చెప్తున్నాడు. చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. అంటే కర్మల యొక్క విభాగాన్ని అనుసరించి 4 వర్ణాలు నేను సృష్టించాను. దీనికి ఈ వర్ణ వ్యవస్థకు నేనే కర్తనైనను అవ్యయుడైనను నన్ను వాస్తవంగా అకర్తగా తెలుసుకో. అంటే నేనే దీన్ని సృష్టించినా కానీ నేను అకర్తగా తెలుసుకో అని అంటున్నాడు. అంటే ఈ వర్ణ వ్యవస్థ ఎందుకు భగవంతుడు సృష్టించాడు అన్నట్టుగా ఆ భగవంతునిపై నింద వేయకు. వాళ్ళ శ్రేయస్సు కోసం భగవంతుడు అలా సృష్టించాడు. వాళ్ళ స్వభావ రీత్యా ఆయా వర్ణాశ్రమ ధర్మాలను వాళ్ళ స్వభావ రీత్యా వాళ్ళు ఏ వర్ణంలో ఉన్నారో, ఆశ్రమం ఉన్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఏ కర్మ చేయాలో భగవంతుడు నిర్దేశించాడు. దాన్ని బట్టి వాళ్ళు ఆ కర్మను ఆచరిస్తే వాళ్ళు సిద్ధిని పొందుతారు అని. కర్మ విభాగానుసారం వర్ణాలను సృష్టించి నువ్వు కూడా కర్మ చేస్తున్నట్లే కదా. అంటే భగవంతుడు ఈ వర్ణాశ్రమ ధర్మంలో అంటే నేను వర్ణాశ్రమ ధర్మం చేయాలి అన్న రూల్ ఏం లేదు. కానీ నువ్వు కూడా చేస్తున్నావు కదా అని అంటున్నాడు. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యో బిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను అంటే శ్రీకృష్ణుని కర్మలు సృజింపజాలవు, నన్ను కర్మలు అంటవు, నాకు కర్మలు అంటవు. ఎందుకు? నాకు ఫలాపేక్ష లేదు కాబట్టి, నాకు కర్మ ఫలాపేక్ష లేదు, అందుకని నాకు కర్మలు అంటావు అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి కూడా కర్మలు బంధింపవు. అంటే భగవంతుడికి కర్మలు అంటవు అని ఎవరైతే తెలుసుకుంటాడో అలాంటి వారికి కూడా కర్మలు బంధింపజాలవు అని చెప్తున్నాడు. ఎవరైనా నీ కర్మ రహస్యం తెలుసుకొని అంటే నువ్వు చెప్తున్నావు కరెక్టే, ఇలా కర్మ నుంచి కర్మబంధంలో చిక్కోరు అని. ఎవరైనా ఈ కర్మరహస్యం తెలుసుకొని కర్మబంధం నుంచి విముక్తులయ్యారా అంటే భగవంతుడు ఏమని చెప్తున్నాడు? ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైపి ముముక్షుభిః
కురు కర్మైవ తస్మాత్వాం పూర్వతరం కృతం. ఎవరెవరు? భరత మహారాజు, కురు మహారాజు, భీష్మ పితామహుడు, విదురుడు, వీళ్ళందరూ మీ పూర్వీకులే. వీళ్ళందరూ ఇలా కర్మలు ఆచరించి సిద్ధిని పొందారు అని చెప్తున్నాడు. వీళ్ళందరూ మోక్షులయ్యారు అని చెప్తున్నాడు. అర్జునుడికి ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాక మళ్ళీ నిష్కామ కర్మయోగాన్ని మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కర్మ అకర్మ వికర్మల గురించి చెప్తున్నాడు. కిమకర్మ కిమకర్మేతి కవయప్యోత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ, ఇది తెలుసుకోవడానికి మేధావులు సైతం భ్రమిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది అర్థం కాదు. కనుక నీకు కర్మ అంటే ఏంటి, ఇవన్నీ నేను సవివరంగా చెప్తాను. దీన్ని తెలుసుకుంటే అశుభాల నుంచి ముక్తుడవుతావు. భగవంతుడు ఈ కర్మల గురించి చెప్తా అని, దీని నిర్వచనం చెప్తా అన్నా కానీ భగవంతుడు అంటే ఇప్పుడు తీపి అనేది ఉంది, దానికి పూర్తిగా నిర్వచనం ఇవ్వలేము. తీపిగా ఉంది అని చెప్పగలం, తీపి అంటే ఏంటి నిర్వచనం ఇవ్వలేము. అది అనుభవిస్తే కానీ తెలియదు. అలాగే ఈ కర్మ అనే దానికి ఏదన్నా ఒక పర్టికులర్ నిర్వచనం అనేది లేదు. కానీ భగవంతుడు అది తెలుసుకోవడానికి చాలా కష్టమైనది, కానీ నీకు తెలుసుకునేలా కొద్దిగా చెప్తాను అని చెప్తున్నాడు. కర్మలకు నిర్వచనం ఇవ్వకుండా వాటిని ఎలా తెలుసుకోవాలో చెప్తున్నాడు. ఎందుకు దానికి నిర్వచనం అనేది లేదు, కానీ ఎలా తెలుసుకోవాలో చెప్తున్నాడు. కర్మణ్యోహ్యాపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. అంటే కర్మగతులను అవగాహన చేసుకోవడం అత్యంత కష్టం. అందుకే కర్మతత్వం తెలుసుకోవాలి, వికర్మ లక్షణాలను తెలుసుకోవాలి, అలాగే అకర్మ స్వరూపం కూడా తెలుసుకోవాలి. అంటే కర్మ అంటే ఏమిటి అంటే వేద విహితమైనది కర్మ, వేద విహితమైన నీ వర్ణాశ్రమ ధర్మములు కర్మ. వికర్మ అంటే ఏంది? శాస్త్ర విరుద్ధమైన ఏ కర్మ చేసినా అది వికర్మ. నిష్కామ కర్మ అంటే, నిష్కామ కర్మ లేకుంటే అకర్మ అంటే ఏంటి అంటే అది కర్మ ఫలాలకు అతీతమైనది. అంటే నీవు ఆ కర్మ చేసినా కానీ ఆ కర్మ నీకు అంటదు, దానివల్ల పుణ్యము పాపం లభించదు. ఆ పుణ్యం పాపం వల్ల ఏమవుతుంది? ఆ పుణ్యం పాపం అనుభవించడానికి మళ్ళీ నీవు జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అలా నీవు కర్మబంధనంలో చిక్కుకోవు అని చెప్తున్నాడు. ఎవరికి కర్మతత్వం అర్థమైనట్లు అంటే కర్మణ్య పశ్యేద కర్మని చ కర్మయః సబుద్ధిమాన్మన్యేషు స యుక్త కృష్ణ కర్మ కృత్. ఎవడు కర్మలయందు అకర్మలయందు కర్మ చూస్తాడో అతడే మనుషుల్లో బుద్ధిమంతుడు. ఏమిటిది కర్మలయందు అకర్మ, అకర్మలయందు కర్మ అని అంటే, ఉదాహరణకు ఒక చిన్న కథ. ఒకసారి ఒక గురువు ఇంకా శిష్యుడు ఇద్దరు నది దాటడానికి వెళ్తున్నారు. ఆ నది కొద్దిగా కొద్దిగా ఎక్కువ ప్రవహిస్తుంది, వరదలాగా వస్తుంది. అయితే అక్కడ ఒక స్త్రీ వచ్చేసి ఆ సాధువులను అడిగింది, అయ్యా నాకు ఈత రాదు, మీరు దయచేసి నన్ను ఈ నది దాటించగలరా అని అడిగింది అనమాట. అప్పుడు ఆ గురువు గారు ఏం చేశాడు, ఆ స్త్రీని తన వీపు మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే అలా ఆమె అడిగిందో, ఈ బ్రహ్మచారి ఆ శిష్యుడు ఏమన్నాడు, నేను బ్రహ్మచారిని, నేను ఆడవాళ్ళని ముట్టను అన్నాడు. కానీ గురువు ఏమన్నాడు, సరే సాయం చేయాలి కదా అని వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్లాడు. వీపు మీద ఎక్కి నది దాటగానే ఆ స్త్రీని అక్కడ వదిలేశాడు. ఆ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఈ శిష్యుడు చాలా దూరం నడిచాక శిష్యుడు అడుగుతూ ఉన్నాడు అనమాట తన గురువుని, అదేంటి గురువు గారు, మీరు సాధువులు కదా, అలా స్త్రీని ఎలా తాకారు, ఎలా ఎత్తుకొని వీపు మీద తీసుకెళ్లారు అని అంటే, అప్పుడు ఆ గురువు అన్నాడంట శిష్యుడితోటి, నేను ఆ అమ్మాయిని, ఆ స్త్రీని ఈ నది ఒడ్డు నుంచి ఆ నది ఒడ్డు వరకే మోసాను, కానీ నీవు ఆ స్త్రీని ఇంకా ఇప్పటి వరకు కూడా నీ మనసులోనే మోస్తున్నావు అని చెప్తున్నాడు. అంటే నీవు ఇంకా ఆమెనే తలుచుకుంటున్నావు, ఆమె ఎలా స్పృశించిందో నన్ను అదే తలుచుకుంటున్నావు. నిజానికి అంటే ఇక్కడ ఈ గురువు గారు కర్మ చేశాడు, కానీ తనకి అందులో ఎలాంటి ఆసక్తి ఇవన్నీ లేదు కాబట్టి అందులో అకర్మ ఉంది. కానీ ఈ శిష్యుడు ఏమి చేయట్లేదు, అకర్మ అంటే ఏమి చేయట్లేదు, కానీ అతను ఎప్పుడు ఆ అమ్మాయి గురించే, ఆ స్త్రీ గురించే ఆలోచిస్తున్నాడు కాబట్టి కర్మ చేస్తున్నాడు. అంటే ఇదే కర్మ యందు అకర్మ, అకర్మ యందు కర్మ. ఎవరైతే చూస్తాడో అతడే బుద్ధిమంతుడు అని చెప్తున్నాడు. మనుషులందరిలో అట్టివాడిని బుద్ధిమంతుడు ఎందుకు అంటున్నారు అంటే, యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తాముహు పండితం బుధా.
ఎవని కర్మలన్నీ కామ సంకల్ప వర్జితమో అంటే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా జ్ఞానాగ్నిచే దహింపబడతాయో అట్టి వాడిని పండితుడు అని ఎవరంటారు? విద్వాంసులు అంటారు అని చెప్తున్నాడు. అటువంటి పండితులు కర్మలు ఎలా ఆచరిస్తారు అంటే త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయ కర్మణ్య విప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. అంటే ఫలాసక్తిని వీడి సదా సంతృప్తుడై ఈ ఏ సాధన మీద ఆధారపడకుండా కర్మలు ఆచరించేవాడు ఏ కర్మ కూడా చేయనట్లే. అంటే అతడు కర్మ చేస్తున్నా కానీ ఎలాంటి ఫలాసక్తిని లేకుండా సదా సంతృప్తుడై చేస్తాడో అతడు నిజం కర్మ చేసినా కూడా చేయనట్లే. అతడు కర్మలు ఆచరిస్తాడు కాబట్టి ఏదో ఒక పాపం కలుగుతుంది కదా, ఎందుకు కలగదు అని అంటే నిరాశీరిత్య చిత్తాత్మ త్యక్త్వ సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అతడు వాంఛారహితుడై అంటే ఎలాంటి కోరికలు లేకుండా మనశ్శరీరాలను వశపరుచుకొని అన్ని సర్వము పరిగ్రహించిన వాడు అంటే అన్ని వదిలేసిన వాడు కేవలం శరీర యాత్ర కోసమే ఈ దేహాన్ని పోషించుకోవడం కోసమే కర్మలు ఆచరించే వాడికి ఎలాంటి పాపాలు పొందడు. అతడు కర్మ చేసినా కానీ ఎలాంటివి చేసినా కానీ అందులో ఏమైనా దోషం ఉన్నా కానీ అతనికి ఎలాంటి పాపము కలగదు. కర్మలను ఆచరిస్తూ బద్ధుడు కాకుండా ఎలా ఉంటాడు అంటే యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపిన నిబధ్యతే. అయాచితంగా లభించిన దాంతోని సంతుష్టుడై ద్వంద్వములకు అతీతుడై ఈర్ష్యారహితుడై కార్యసిద్ధి అసిద్ధులయందు సమబుద్ధి కలవాడు కర్మ చేసినప్పటికీ బద్ధుడు కాడు. అంటే తన ప్రారంధ కర్మానుసారం అంటే తన కర్మానుసారం సుఖము దుఃఖము లభిస్తే దాని యందు చలించడు, సుఖం వస్తే హర్షించడు, దుఃఖం వస్తే శోకించడు. అలా ఈ ద్వంద్వాలకు అతీతుడై ఎలాంటి ఈర్ష్య లేకుండా కార్యసిద్ధి తన కార్యము చేస్తాడో అతను కార్యసిద్ధి అసిద్ధుల యందు సమబుద్ధి కలవాడు. అంటే ఒకసారి నీ ఒక పని చేశావు, దాని నుంచి ఫలితం వచ్చింది, లేకుంటే ఒక్కోసారి రాలేదు, ఆ వచ్చినా రాకున్నా సమబుద్ధి కలవాడు అతడు కర్మ చేసినప్పటికీ బద్ధుడు కాడు అని స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. అంతేకాక అతడి కర్మలు పూర్తిగా నశించిపోతాయి. అతడు అలా కర్మ చేస్తున్నాడు కానీ అతనికి ఎలాంటి కర్మ అంటదు, అతని కర్మలే పూర్తిగా నశించిపోతాయి. అతనికి ఎలాంటి కర్మ అంటదు, అతని పూర్వజన్మ కర్మ కూడా పూర్తిగా నశిస్తుంది అంటున్నాడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవలీయతే. ఆసక్తరహితుడై అంటే ఎలాంటి ఆసక్తి లేకుండా ముక్తుడై జ్ఞానమునందు చిత్తము లగ్నం చేసేవాడు కర్మ ఎంతయు యజ్ఞార్థం కోసం కొరకై కనుక అట్టి కర్మలు లయించిపోను అంటున్న. యజ్ఞార్థం అంటే భగవత్ ప్రీత్యర్థంగా తన కర్మలన్నీ చేస్తున్నాడు. ఆ జ్ఞానాగ్నిలో అవన్నీ లయించిపోతాయి, ఆ కర్మలన్నీ లయించిపోతాయి. అతనికి ఎలాంటి కర్మ ఉండదు, ఇప్పుడు చేసేదానికి కర్మ ఉండదు, అంతకుముందు చేసిన కర్మ కూడా లయించిపోతుంది అని చెప్తున్నాడు. యజ్ఞోవై విష్ణు అంటే యజ్ఞం అంటే ఇక్కడ విష్ణువు అని. ఆ యజ్ఞం ఎటువంటిది? ఇప్పుడు ఆ యజ్ఞం గురించి చెప్తున్నాడు. 12 రకాల యజ్ఞాల గురించి చెప్తున్నాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అంటే ఆ యజ్ఞంలో హోమ సాధనములు బ్రహ్మము, అందులో అర్పించే హవిస్సు బ్రహ్మము, అందులో హోమాగ్ని బ్రహ్మము, అర్పించేవాడు బ్రహ్మము. అట్టి బ్రహ్మకర్మ స్థితుడైన యోగి పొందగల యజ్ఞ ఫలము కూడా బ్రహ్మము. అంటే అన్నీ బ్రహ్మమే. ఆ యజ్ఞములో ఉన్న పదార్థములన్నీ హవిస్సు హోమ సాధనములు అన్నీ బ్రహ్మమే. అంటే అన్ని స్పిరిచువల్ అంటాం కదా, అన్ని ఆధ్యాత్మికమైన అన్ని బ్రహ్మమే అని చెప్తున్నాడు. నామ సంకీర్తనం కూడా బ్రహ్మయజ్ఞమే అని చెప్తున్నాడు. ఆ 12 రకాల యజ్ఞాలను భగవంతుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. ఆ యజ్ఞం ఎలా ఎవరి ప్రీత్యర్థం చేయాలి అంటే విష్ణు ప్రీత్యర్థం చేయాలి. ఇప్పుడు చూడండి ఆ 12 యజ్ఞాలు. దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాగ్నవపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. మొదటిది దేవయజ్ఞం. దేవయజ్ఞం అంటే యజ్ఞం చేస్తాక మనం ఇంద్రాయ స్వాహ ఓం వరుణాయ స్వాహ అంటాం కదా. ఆ ద్రవ్యములు ఏంటి? ఆ ద్రవ్యాలు అంటే సమిధలు ఇవన్నీ వేస్తాం కదా, అవి ద్రవ్యాలు. అందులో అగ్ని ఏంటిది? ఆ వైదిక యజ్ఞం, ఆ యజ్ఞకుండం ఆ వైదిక యజ్ఞము. ఇది దేవయజ్ఞము.
ఇందులో ద్రవ్యం ఏంటిది, ఆ ద్రవ్య పదార్థాలు హవిస్సు ఇవన్నీ ద్రవ్య పదార్థాలు. అక్కడ అగ్ని వైదిక యజ్ఞము, వైదిక యజ్ఞములు. యజ్ఞం అంటే ఏమిటి అంటే మన దగ్గర ఉన్న ఏదో ఒక ద్రవ్యాలని ఆ దేనిలో ఒక అగ్నిలో వేయాలి. అది చేస్తూ అది ఎవరు ప్రీత్యర్థం చేయాలి, ఆ విష్ణు ప్రీత్యర్థం చేయాలి. అప్పుడే దాన్ని యజ్ఞం అంటారు. తర్వాత దేవయజ్ఞం, తర్వాత బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే అందులో యజ్ఞం, బ్రహ్మయజ్ఞం అంటే నామ సంకీర్తన యజ్ఞం అని కూడా అంటారు. నామ సంకీర్తన అంటే మన శరీర ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ ఆ సంకీర్తన అనే అగ్నిలో మనం వేస్తే అది బ్రహ్మయజ్ఞము అంటారు. అంటే భగవంతుని కోసం చేసే యజ్ఞం. శ్రోత్రాదినింద్రియాన్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాది నిశ్వయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు ఏంటిది ఇంద్రియ నిగ్రహం అనే యజ్ఞం చేస్తారు. అది ఎవరు, బ్రహ్మచారులు చేస్తారు. ఇంద్రియ నిగ్రహము ఇంద్రియాలను వాళ్ళు ఏం చేస్తారు, ఇంద్రియాలైన ద్రవ్యాలని ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో చేస్తారు. వాళ్ళు ఇంద్రియ నిగ్రహం పాటిస్తారు కాబట్టి అది యజ్ఞం. అది ఎవరి కోసం చేస్తారు, భగవంతుని ప్రీత్యర్థం చేస్తారు. అంటే ఇంకో యజ్ఞం ఏంటిది, విషత్యాగ యజ్ఞం. వీళ్ళు ఏం చేస్తారు, ఇంద్రియ విషయాలను ఇంద్రియముల్లో చేస్తారు. అంటే గృహస్థులు అంటే భగవంతుడు వేద విహితంగా ఎలా మనము ఆనందించాలో, ఎలా ఇంద్రియ తృప్తి పొందాలో ఆ విధంగా ఆచరించి అలా ఇంద్రియ తృప్తి పొంది ఇంద్రియ విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో వేసి అలా చేస్తారు. అది విషయత్యాగము. అలా వాళ్ళు వైరాగ్యం పొందుతారు. అలా అది భగవత్ ప్రీత్యర్థం చేస్తారు కాబట్టి అది విషయత్యాగ యజ్ఞము. అది గృహస్థులు చేస్తారు. సర్వానింద్రియాకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. ఇంకొందరు ఏం చేస్తారు, ఆత్మ సంయమ యజ్ఞము అంటే ప్రాణేంద్రియ క్రియలు మనస్సు అనే అగ్నిలో చేస్తారు. ఇది యోగులు చేస్తారు. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశ్రిత వ్రతాః. ఏంటి ద్రవ్యయజ్ఞం? ద్రవ్యయజ్ఞం అంటే ధనము మరియు మిగతా ఇవన్నీ దానం ఇవ్వడం. అది ఏ అగ్నిలో, దానం అనే అగ్నిలో చేస్తారు. ఇది ముఖ్యంగా గృహస్థులు చేస్తారు. తపోయజ్ఞము ఇంద్రియ మనసులు అంటే తపస్సు ఆచరించడం. ఇంద్రియాలు మనసులు ఇవన్నీ ఏ అగ్నిలో, తపస్సు అనే అగ్నిలో చేస్తారు. అంటే ఉపవాసము, చన్నీళ్ళ స్నానము ఇలా తపస్సు చేస్తారు కదా. ఇది ముఖ్యంగా వానప్రస్థులు అలా తపస్సు ఎక్కువగా ఆచరిస్తారు. అది తపోయజ్ఞము. యోగ యజ్ఞము అంటే ఇంద్రియాలు మరియు మనసు యమ నియమాలు అనే అగ్నిలో చేస్తారు. ఇది ఎవరు చేస్తారు, అష్టాంగ యోగి చేస్తారు. ఇంకా స్వాధ్యాయ యజ్ఞము, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం. ఇదేంటి, జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు శాస్త్ర మరియు వేద పఠనంలో అనే అగ్నిలో వేస్తారు. అది జ్ఞానయోగి లేదా సన్యాసి చేస్తారు. ఇవన్నీ యజ్ఞాలే. ఇవన్నీ భగవత్ ప్రీత్యర్థమే చేయాలి. మనం దానం చేసినా, తపం చేసినా, యోగం చేసినా, స్వాధ్యాయం చేసినా ఎవరి కోసం చేయాలంటే భగవత్ ప్రీత్యర్థమే చేయాలి. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తతాపరే ప్రాణాపాన గతిర్రుద్వా ప్రాణాయామ పరాయణ అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ఇంకొందరు ఏం చేస్తారు, ఇవంటి మరికొందరు ఈ ప్రాణాయామ యజ్ఞం అంటే పూరక యజ్ఞము, రేచక యజ్ఞము, నియతాహారము. అంటే పూరక యజ్ఞం అంటే ఏం లేదు, అంటే ఇలా గాలి తీసుకొని అంటే ప్రాణవాయువుని అపానవాయువులో మరియు మళ్ళీ కుంభకం అంటే ఇలా వాయువుని బంధించడం, అది కుంభకం. తర్వాత ఇంకా మరి గాలిని వదలడం, అది రేచకం. అంటే ప్రాణవాయువుని అపానవాయువులో, అపానవాయువుని ప్రాణవాయువులో అలా అగ్నిలో చేయడం, అది ప్రాణాయామ యజ్ఞం. పూరక యజ్ఞము, రేచక యజ్ఞము. ఇది అష్టాంగ యోగులు ఆచరిస్తారు. నియతాహారము ఇది యోగ సాధకులు చేస్తారు. అంటే వాళ్ళు ప్రాణములు అంటే పంచ ప్రాణాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ప్రాణం అనే అగ్నిలో వేస్తారు. అది యోగ సాధకులు చేసే యజ్ఞము. ఇటువంటి యజ్ఞాలన్నీ చేస్తే కలిగే ఫలితం ఏమిటి అంటే భగవంతుడు చెప్తున్నాడు, సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషాః యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. వీరందరూ యజ్ఞ విధానాలు తెలిసిన వాళ్ళే. ఇలా చాలా యజ్ఞాలు ఉన్నాయి. ఇవన్నీ యజ్ఞ విధానాలు తెలిసిన వాళ్ళే. యజ్ఞాచరణంసే వాళ్ళకి ఏమవుతుందంటే
వాళ్ళు పాపముల నుంచి విముక్తులవుతారు. యజ్ఞశేషమైన అమృతాన్ని భుజిస్తూ అందులో వచ్చే ఆ ఫలితాన్ని భుజిస్తూ వాళ్ళందరూ సనాతనమైన బ్రహ్మమును పొందుతారు. యజ్ఞం చేయని వారి గతి ఏమిటి అంటే బాగుంది చెప్తున్నాడు. నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురుసత్తమ. ఓ కురుసత్తమ, యజ్ఞం చేయని వాడు ఈ లోకానికే అనర్హుడు. వానికి పరలోక ప్రాప్తికి వాళ్ళకంటే అతనికి స్వర్గం ఎలా కలుగుతుంది అని చెప్తున్నాడు. యజ్ఞాలన్నీ చేయకపోయినా యజ్ఞం యొక్క పరమార్థం తెలుసుకున్నవాడు కూడా మోక్షాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఏవం బహువిధ ఆయజ్ఞ విదత బ్రహ్మణోముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ విధంగా వేదంలో అనేకమైన యజ్ఞాలు చెప్పబడ్డాయి. అవన్నీ కర్మల ద్వారా జరిగేవే అని గ్రహింపు. అంటే ఈ యజ్ఞాలు ఇవన్నీ ఏవి చేయాలన్నా కానీ నీవు కర్మను ఆచరించాలి. అంటే నువ్వు ఇప్పుడు అంటే పరోక్షంగా నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే ఏ యజ్ఞం చేయాలన్నా కానీ నువ్వు కర్మను ఆచరించాలి. నువ్వేమో అన్ని కర్మలు త్యజించి నేను ఉంటాను సన్యాసిగా ఉంటాను అంటున్నావు, కానీ ఎవరైనా కర్మలు ఆచరించవలసిందే అని చెప్తున్నాడు. ఈ విషయం గ్రహిస్తే నీవు మోక్షం పొందుతావు అని చెప్తున్నాడు. అన్ని యజ్ఞాల్లో గొప్ప యజ్ఞం ఏది అంటే శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప, అన్ని యజ్ఞముల్లో కన్నా జ్ఞాన యజ్ఞము శ్రేయస్కరమైనది. ఎందుకంటే ఓ పార్థ, అన్ని కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తం అవుతుంది. అంటే జ్ఞానయజ్ఞం అంటే ఏది ఎందుకు చేస్తున్నావు అనే జ్ఞానముతో చేయాలి. అట్టి జ్ఞానాన్ని పొందడం ఎలా అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన. అప్పుడు ఏం చేయాలి? ఆ జ్ఞానం పొందాలంటే తద్విద్ధి ప్రణిపాతేన అంటే ప్రణిపాతం అంటే దండవత్ ప్రణామములు చేసి వాళ్ళకి నమస్కరించి, పరిప్రశ్నేన సేవయ అంటే సరైన ప్రశ్నలు, ఏదన్నా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం కాదు, వాళ్ళకి సేవతో వాళ్ళకి సేవించి వాళ్ళకి నమస్కరించి భక్తి శ్రద్ధలతో వాళ్ళనప్పుడు సరైన ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం. అది 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 ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తత్వదర్శన అంటే గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. అతను ఏం చేస్తాడు? ఉపదేశంతి తే జ్ఞానం. అప్పుడు అతను నీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. జ్ఞానిన తత్వదర్శిన, అతడు తత్వదర్శి అయి ఉండాలి. అతను తత్వదర్శి అంటే అతను ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు స్వయంగా. అతను ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అటువంటి తత్వదర్శులు నీకు జ్ఞానాన్ని అందిస్తారయ్యా, ఉపదేశిస్తారు. ఎప్పుడు ఉపదేశిస్తారు? వాళ్ళకి ప్రణిపాతము అంటే వాళ్ళకి నమస్కరించి సేవించి అప్పుడు పరిప్రశ్న, చక్కగా ప్రశ్న అడిగితే అప్పుడు వాళ్ళు నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు అని చెప్తున్నాడు. ఈ జ్ఞానాన్ని గ్రహిస్తే ఏమవుతుంది అంటే యజ్ఞాత్వన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేయాని ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. ఓ పాండవ, ఈ జ్ఞానమును గ్రహించితివేని నీవు మరలా నిట్లు మోహము చెందవు. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే గ్రహిస్తావో నువ్వు మళ్ళీ మోహం చెందవు. అంటే ఇలా నేను యుద్ధం చేయను ఇలాంటి మోహము చెందవు. అట్టి జ్ఞానము చే సమస్త భూతాలు పరమాత్మ అంశలే అని నాయందు ఉన్నాయని చూస్తావు. ఈ జ్ఞానంతో ఇక ముందు నేను మోహం చెందను. మరి నా పూర్వ పాపముల సంగతి ఏంటి? ఇప్పుడు మోహం చెందను, కానీ నా పూర్వ పాపం సంగతి ఏంటి అంటే అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపాత్ములందరికంటే మహాపాపిష్టు అయినను ఈ పాపాలన్నిటినీ ఈ జ్ఞానమనే నావతో దాటివేస్తావు. ఈ జ్ఞానమనే నావతోటి నువ్వు అంతకుముందు ఎన్ని పాపాలు చేసినా ఈ జ్ఞానమనే నావతోటి నువ్వు దాటివేయగలవు. ఇప్పుడు నారదుడు మృగారి అనే ఒక వేటగాడికి ఆ భగవన్ నామాన్ని ఉచ్చరించమని చెప్పి ఈ పాపకర్మాలు ఈ వేట ఇవన్నీ వదిలేయి అని చెప్తే అతను నారదుని చెప్పినట్టు విని ఒక గొప్ప భక్తుడయ్యాడు. అతని పూర్వకర్మ పాపాలన్నీ పోయి ఆ జ్ఞానమనే నావతో అతను దాటివేశాడు. అది ఉదాహరణ. అన్ని పాపములు ఏ విధంగా నశిస్తాయి అంటే యతేతాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తథా. ఎలాగైతే సమిధలు అగ్నిలో ఎలా మాడి మసైపోయి అలా అయిపోతాయో అలా ఈ జ్ఞానాగ్ని వలన నీ కర్మలన్నీ అందులో భస్మం అవుతాయి.
ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని నీకు తెలుస్తుందో అప్పుడు ఈ జ్ఞానంతో నువ్వు కర్మలు ఆచరిస్తావో అప్పుడు నీ అన్ని కర్మలన్నీ అందులో భస్మైపోతాయి. ఎలా అయితే సమిధలు అగ్నిలో భస్మైపోతాయో. ఆ జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మ విందతి. అంతకుముందు ఆ గురువు దగ్గర జ్ఞానం తెలుసుకొని అతను అవలంబిస్తే ఆ జ్ఞానాగ్ని వల్ల ఈ నీ కర్మలన్నీ ధ్వంసమైపోతాయి అని చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది? ఆ గురువు దగ్గర జ్ఞానం తెలుసుకున్నావు, ఇప్పుడు అది పాటిస్తున్నావు, తర్వాత ఆ జ్ఞానము ఎప్పుడు లభిస్తుంది అంటే ఆ జ్ఞానం అన్నిటికన్నా పవిత్రమైనది. ఓ అర్జున, జ్ఞానం వంటి పవిత్రమైనది ఈ లోకంలో మరొకటి లేదు. కర్మయోగమును పునరించి సిద్ధి పొందినవాడు కాలక్రమేణా అంటే కర్మయోగం పాటించి ఎందుకు చేస్తున్నాడో ఆ కర్మ అంటే భగవత్ ప్రీత్యర్థం చేయాలి. ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఎవడైతే కర్మయోగాన్ని ఆచరిస్తాడో కాలక్రమేణా అతని ఆ జ్ఞానము అదే అంటే దానంతట అదే పొందగలడు. ఆ జ్ఞానం అదే సిద్ధిస్తుంది అని చెప్తున్నాడు. ఈ జ్ఞానం పొందడానికి అర్హుడు ఎవరు అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేనాధిగచ్చతి. ఎవరైతే శ్రద్ధ మరియు భక్తి ఉంటాడో, జితేంద్రియ ఎవరైతే ఇంద్రియాలను జయించాడో అంటే ఇంద్రియ నిగ్రహం ఉందో అతడు ఈ జ్ఞానాన్ని పొందుతాడు. ఈ జ్ఞానం లభించిన కొంతకాలానికే పరం శాంతి లభిస్తుంది అంటే ముక్తి లభిస్తుంది. జ్ఞానం పొందిన వాడి గతి ఏమిటి? అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో సుఖం న సంశయాత్మన. అంటే ఇట్లా ఆత్మజ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయించే స్వభావం కలవాడు నశిస్తారు. ఈ లోకమే కాదు పరలోకంలో కూడా వాళ్ళకి సుఖం ఉండదు అని చెప్తున్నాడు. జ్ఞానం పొందిన వాని కర్మలు బంధించవని కూడా చెప్తున్నాడు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాని నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, యోగం చేత సమస్త కర్మలను అంటే సకామ కర్మలను వదిలినవాడు జ్ఞానం చేత సకల సంశయాలను ఛేదిస్తాడు. ఆత్మయందు సుప్రతిష్ఠుడే అంటే ఆత్మజ్ఞానం తెలుసుకొని అతడు ఇటువంటి కర్మలను అటువంటి వానికి ఈ కర్మలు బంధించవు. కర్మయోగము జ్ఞానయోగము రెండింటిని వివరించి జ్ఞానముతో కర్మం ఆచరించు అని చెప్తున్నాడు, ముగిస్తున్నాడు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సంజ్ఞాన సినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. అందుచేత ఈ హృదయం నందు అజ్ఞానం వలన కలిగిన ఈ సంశయాన్ని జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించి నిష్కామ కర్మయోగం ఆచరించు. అర్జున, లే ఆతిష్టోత్తిష్ట భారత, లే యుద్ధం చేయి అని చెప్తున్నాడు అన్నమాట. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. తిరిగి మళ్ళీ రేపు 5వ అధ్యాయం చర్చించుకుందాము. హరే కృష్ణ. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని అడగవచ్చు. హరే కృష్ణ. ఎవరికి ఏం ప్రశ్నలు లేకుంటే మనము జపం మొదలు పెడదాము. జనార్దన్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఇంకా? జనార్దన్ ప్రభు, మీరు జపం చేయడం మొదలుపెట్టారు. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. హరే కృష్ణ. ఎవరో చేతులు లేపారు అంటే వాళ్ళు అడుగుదాం అనుకుంటున్నారా? ఎవరన్నా అన్మ్యూట్ చేసుకుని అడగవచ్చు. ధన్యవాద ప్రణామం గురుజీ. ధన్యవాద ప్రణామం. ఏం లేదు గురుజీ, నాకు ఒక డౌట్ గురుజీ. అకర్మ అన్న నిష్కామ కర్మ అన్న ఒకటేనా గురుజీ? అకర్మ అన్న నిష్కామ కర్మ అన్న ఒకటే. అకర్మ అంటే ఏమిటి అంటే నీకు కర్మ అంటదు, అంటే నీకు ఎలాంటి అంటే అంటే నీకు కర్మ బంధింపదు, నువ్వు ఆ కర్మల వల్ల బద్ధుడు కావు అని. నిష్కామ కర్మయోగ ఆచరిస్తే భగవంతుడు చెప్తున్నారు కదా, నీకు ఎలాంటి కర్మ
సృజింపదు అంటే నీకు అంటదు, కాబట్టి అకర్మ అన్న నిష్కామ కర్మ అన్న ఒకటే. భక్తి యోగము కూడా అకర్మనే అని అంటారు, ఎందుకంటే అక్కడ కూడా భగవత్ ప్రీత్యర్థమే చేస్తాం కాబట్టి అది అకర్మనే. అంటే ఇక్కడ భగవద్గీత చెప్పాడు, ఆ 12 యజ్ఞాలు ఎవరు ఆచరిస్తారో అంటే ఆ భగవత్ ప్రీత్యర్థం అనాసక్తితో ఆ భగవత్ ప్రీత్యర్థం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ అవన్నీ అకర్మలే, అంటే వాళ్ళందరికీ కర్మ అంటదు అని. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ.